హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇంతకీ టాపిక్ ఏమని అనుకుంటున్నారు? దిగ్గజాల రిటైర్మెంట్, టీమిండియా ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ. క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ ఇద్దరి బాటలోనే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వెళ్లారు. తాను కూడా టీ20ల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో యంగ్ క్రికెటర్లకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఎన్నో ప్రశ్నలు క్రికెట్ అభిమానుల్లో తలెత్తుతున్నాయి. సీనియర్ల బాధ్యతలను ఎవరు భుజాన వేసుకుంటారు? కోహ్లీ, రోహిత్ స్థానాలు ఎవరు భర్తీ చేస్తారు? అన్నింటికన్నా ముఖ్యంగా ఇప్పుడు టీ20కి కెప్టెన్ ఎవరు అనే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీమిండియాలో టీ20లకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పడంతో కెప్టెన్ ఎవరైనా చర్చ జరుగుతోంది. రోహిత్ స్థానంలో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న హార్దిక్ పాండ్యాకే కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ద్వైపాక్షిక సిరీస్లకు హార్దిక్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. కొన్ని సిరీస్లను కూడా గెలిపించారు. ఇప్పుడు మరోసారి హార్దిక్ వైపే బీసీసీఐ మొగ్గు చూపే అవకాశం ఉంది. వరల్డ్ కప్లోనూ అంచనాలు అందుకోవడంతో హార్దిక్కు కెప్టెన్సీ ఇస్తారనే చర్చ నడుస్తోంది. మరోవైపు ఐపీఎల్లోనూ కెప్టెన్గా చేసిన అనుభవం హార్దిక్కు ఉంది. హార్దిక్ కాకుండా జట్టులో కెప్టెన్ అయ్యే అవకాశాలు మరికొందరికి కూడా ఉన్నాయి. రిషబ్ పంత్కు సారథ్య బాధ్యతలను అప్పగించవచ్చు. టీమిండియాకు పంత్ ఫ్యూచర్ స్టార్ అనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే అతడు ఆట తీరు ఉంటుంది. యాక్సిడెంట్ గాయాల నుంచి కోలుకున్న పంత్ ఐపీఎల్లో ఇరగదీశాడు. వెంటనే టీ20 వరల్డ్ కప్ జట్టులోనూ చోటు సంపాదించాడు. కొన్ని మ్యాచ్ల్లో తనదైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటున్నాడు. ఈ లెక్కన పంత్ను కూడా కెప్టెన్గా చేసే అవకాశాలు లేకపోలేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కెప్టెన్ రేసులో కేఎల్ రాహుల్ కూడా ఉంటాడు. అయితే ప్రస్తుతం సరైన ఫామ్లో లేకపోవడంతో అతనికి చోటు దక్కలేదు. భవిష్యత్తులో రాణించగలిగితే రాహుల్కు కూడా అవకాశాలు ఉన్నాయి. సూపర్ బౌలింగ్తో అదరగొడుతున్న బుమ్రాకు కూడా కెప్టెన్సీ. ఇక కోహ్లీ, రోహిత్ స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేది టీమిండియాకు కీలకం. ఓపెనర్గా రోహిత్ స్థానంలో యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, ఇషాన్ కిషాన్, పృథ్వీ షా లాంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో రోహిత్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి. అయితే ఇప్పుడు కోహ్లీ ప్లేస్లో ఎవరు ఉంటారనేదే కీలకంగా మారింది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి వాళ్ళు ఏ స్థానంలోనైనా ఆడగలరు. మరోవైపు రిషబ్ పంత్ వరల్డ్ కప్లో ఫస్ట్ డౌన్ బ్యాటింగ్కు దిగాడు. వీరిలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. మిడిల్ ఆర్డర్లో రాణించేందుకు టీమిండియాలో యంగ్ క్రికెటర్స్ చాలామంది ఉన్నారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, శివం దూబే, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లు ఎంతోమంది తమదైన ఆటలో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళంతా టీమిండియా ఫ్యూచర్ స్టార్స్గా ఎదిగే అవకాశం ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈసారి కెప్టెన్ బాధ్యతలను అలానే కోహ్లీ అండ్ రోహిత్ స్థానాల్లో ఎవరు ఉంటారనేది మీరు ఊహించుకుంటున్నారు కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. అదేవిధంగా కోహ్లీ, రోహిత్ స్థానాల్లో ఎవరు ఉంటే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.